హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రాజ విగ్రహం అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం మధ్యలో ఒక రాతి స్తంభం మీద రాజుగారి బంగారు విగ్రహం ఉండేది. ఆ విగ్రహం కళ్ళకి 2 నీలాలు పొదగబడి ఉండేవి. రాజుగారి ఖడ్గం మీద పెద్ద రత్నం పొదగబడింది. విగ్రహం మీద సూర్యకిరణాలు పడి మెరిసినప్పుడు రాజుగారు కేవలం ఆనంద స్వరూపుడని అనిపించేది. ఒకనాటి సంధ్యా సమయాన ఒక పిచ్చుక ఆ పట్టణంలో ప్రవేశించింది. రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచనలో ఉన్న పిచ్చుకకు ఊరి మధ్యనున్న విగ్రహం కనిపించింది. ఎత్తున ఉంటే మంచి గాలి వీస్తుంది, ఊరు కూడా బాగా కనిపిస్తుంది అనుకొని విగ్రహం పాదాల వద్ద మకాం వేసింది. పిచ్చుక కన్ను మూద్దామనుకునే సమయానికి ఒక పెద్ద నీటి చుక్క మీద పడింది. అది అటూ ఇటూ పార చూసింది. ఆకాశంలో మబ్బుతున్నట్టు ఏమీ లేదు. చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఏంటి చిత్రం అనుకుంటూ ఉండగా మరో పెద్ద చుక్క పడింది. పిచ్చుకకు అనుమానం వేసి తల పైకెత్తి చూసింది. విగ్రహం కన్నీరు కారుస్తుంది. ఎప్పుడు ఆనందంగా ఉండే విగ్రహం చెంపల మీద కన్నీరు చూసి పిచ్చుకకు జాలి కలిగింది. మీరెవరు అని అడిగింది పిచ్చుక. నేను దుఃఖమెరుగని రాజును అన్నది విగ్రహం. మరెందుకు దుఃఖిస్తున్నారు అన్నది పిచ్చుక. ఆ విగ్రహం ఇలా జవాబిచ్చింది. నేను బతికి ఉన్నన్నాళ్ళు ఎన్నడూ బాధపడలేదు. కోటలో దుఃఖానికి ప్రవేశం లేదు. ఎంతో హాయిగా ఉండేవాణ్ణి. కోట అవతల ఏముందో నేను ఎప్పుడూ విచారించలేదు. చనిపోయాక నా విగ్రహాన్ని ఇంత ఎత్తున ప్రతిష్ఠించారు. ఇక్కడి నుంచి పట్టణంలో జరిగే సంఘటనలన్నీ కనిపిస్తున్నాయి. నా హృదయం సీసంతో పోత పోసినదైనా చాలా జాలి కలది. మరి ఏడవక ఏం చేయను అని అన్నది. తనతో మాట్లాడుతున్నది ఒక విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం వచ్చి అప్పుడు పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది. విగ్రహం మళ్ళీ ఇలా అంది. దూరాన ఒక పూరింటిలో ఒక బేద కుటుంబం ఉన్నది. ఒక ఆమె బక్క చిక్కిన శరీరంతో, పాలిపోయిన ముఖంతో గుడ్డి దీపం పెట్టుకుని కుట్టు పని చేస్తుంది. పలుమార్లు సూది చేతివేళ్లలో గుచ్చుకుంటున్నా ఆమె లెక్క చేయడం లేదు. పక్కన ఉన్న మంచం మీద జబ్బు పడిన బిడ్డ పడుకుని ఉన్నాడు. వాడికి ఆకలవుతోంది. నారింజ రసం ఇమ్మని తల్లిని వేధిస్తున్నాడు. పాపం ఆమె నారింజ రసం ఎక్కడ తెస్తుంది? ఆ బాధ చూస్తే నా కన్నీరు ఆగడం లేదు. పిచ్చుక, నాకు సహాయం చేయగలవా అంది. ఏమిటది అన్నది పిచ్చుక. చూడు, నా కత్తిలో ఒక విలువైన రత్నం పొదగబడి ఉంది. దీన్ని ఆమెకు ఇచ్చి రావాలి. నేనా కదల్లేను. నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నా కాళ్లను రాతి స్తంభంలో తాపడం చేశారు అంది. పగలంతా ఎగిరి ఎగిరి అలసిపోయాను. మళ్ళీ తెల్లవారుజామున ఎగిరి పరదేశం పోవాలి అంది పిచ్చుక. కష్టాల్లో ఉన్న వారి పట్ల సానుభూతి కావాలి అని రాజు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. పిచ్చుకకు నిజంగానే జాలి వేసి రాజుకు సాయం చేయడానికి ఒప్పుకుంది. రాజు చెప్పిన దాని ప్రకారం అది అతని ఖడ్గం మీద రత్నాన్ని ముక్కుతో కరుచుకొని ఇళ్లకప్పుల మీద నుంచి ఎగిరిపోసాగింది. చివరికి ఆ బీదవాడి ఇంటికి చేరింది. కుర్రాడు బాధతో అటూ ఇటూ దొర్లుతున్నాడు. తల్లి అలసిపోయి నిద్రపోతుంది. పిచ్చుక మెల్లగా ఆమెను పక్కకి నెట్టి కుర్రవాడికి తన రెక్కలతో విసరసాగింది. ఆ చల్లని గాలి హాయిగా ఉండి అతనికి చప్పున నిద్రపట్టింది. పిచ్చుక రాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. భలే, ఇంత చలిలోనూ నాకేదో హాయిగా ఉన్నట్లు ఉంది అని అన్నది. నిజమే, మంచి పని చేసినందువల్ల అలా అనిపిస్తుంది అన్నాడు రాజు. మర్నాడు ఉదయం అంత చలిలోనూ పిచ్చుక పట్టణం అంతా తిరిగింది. మిగతా పిచ్చుకలు ఈ కొత్త పిచ్చుకలో ఏదో విశేషం ఉన్నట్లు చూశాయి. కొత్త పిచ్చుక నిజంగా గర్వపడగలిగింది కూడా. రాత్రి చంద్రోదయం అయ్యాక పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి, ఈ రాత్రి నేను ప్రయాణమవుతున్నాను అంది. పిచ్చుక, ఆ దూరాన ఒక శిథిల గృహంలో ఒక యువకవి ఉన్నాడు. అతను కాగితాల ముందు అలసిపై కూర్చున్నాడు. ఈ చలికి అతని వేళ్లు కొంకరలు పోయి ఆకలికి తట్టుకోలేక రాయలేని స్థితిలో బాధపడుతున్నాడు అన్నాడు దుఃఖమెరుగని రాజు. ఈసారి పిచ్చుక బతిమాలించుకోలేదు. సరే, ఈ రాత్రి కూడా నీ వద్దే ఉంటాను. ఒక రత్నాన్ని ఆ యువకుడికి ఇచ్చిరానా అంది. నా దగ్గర మరి రత్నాలు లేవు, కానీ నా 2 కళ్ళకి 2 నీలాలు ఉన్నాయి. ఒక నీలం తీసి అతనికి ఇచ్చిరా అంది. మీ కంటిని తీయలేను అని పిచ్చుక ఏడవసాగింది. దయచేసి నేను చెప్పినట్టు చెయ్యి పిచ్చుక అని రాజు బతిమాలాడు. చివరికి పిచ్చుకకు తప్పలేదు. నీలాన్ని ముక్కున కరుచుకొని పిచ్చుక ఎగిరిపోయింది. ఆ కవిగారి ఇంటికి తలుపులు లేనందువల్ల లోపలికి ప్రవేశించడం కష్టం కాలేదు. కవి అలిసిపోయి 2 చేతుల్లో మొహం కప్పుకొని ఉండడం వల్ల పిచ్చుక వచ్చిన సంగతే తెలియలేదు. కాసేపటికి మత్తు వదిలి చూసుకునేసరికి పక్కన నీలం ఉంది. నా రచనల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఎవరో నాకు ఈ కానుక కవి పంపి ఉంటారు అని అనుకున్నాడు కవి. మరునాడు పగలు పిచ్చుక మళ్లీ ఊరంతా తిరిగింది. చంద్రోదయం అయ్యేటప్పటికి రాజు దగ్గరికి వచ్చింది. నేను వెళ్తున్నాను, నీతో చెప్పిపోయేందుకు వచ్చాను అని చెప్పింది. పిచ్చుక, ఈ ఒక్క రాత్రి నాతో కూడా ఉండు అని దీనంగా అడిగాడు రాజు. కాదు రాజా, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. పాపం ఒక రత్నం ఒక నీలం పోగొట్టుకున్నావు. వచ్చే చలికాలం నేను ఎలాగో ఇటు వస్తాను. అప్పుడు నీకు ఒక రత్నం ఒక నీలం నేను తెచ్చి పెడతాను. ఇప్పటికి మాత్రం సెలవు అంది పిచ్చుక. పిచ్చుక, ఆ దూరాన ఒక చిన్న పిల్ల ఉంది. ఆమె అగ్గిపెట్టెలు అమ్ముకొని జీవిస్తూ ఉంటుంది. కాలు జారిపడి అగ్గిపెట్టెలన్నీ పక్కనే ఉన్న మురుక్కాలువలో పడేసుకుంది. డబ్బులు లేకుండా ఇంటికెళ్తే వాళ్ళ నాన్న తంతాడు. అందుకని ఏడుస్తూ కూర్చుంది. నా రెండో కంటిని తీసుకెళ్లి ఆమెకి ఇవ్వు అన్నాడు రాజు. కావాలంటే ఈ రాత్రి కూడా నీతోనే ఉంటాను, కానీ నీ రెండో కన్ను కూడా తీసివేయలేను. అప్పుడు నువ్వు పూర్తిగా గుడ్డివాడివైపోతావు అన్నది పిచ్చుక. నాకేం విచారం లేదు పిచ్చుక, నేను చెప్పినట్టు చేయవమ్మా అన్నాడు రాజు బతిమాలుతూ. పిచ్చుక రాజు రెండో కంటిని పెరక తప్పలేదు. ఆ నీలాన్ని ముక్కున కరుచుకొని వెళ్లి ఆ చిన్నపిల్ల చేతిలో పెట్టింది. భలే బాగుంది అని ఆనందంతో కళ్ళనీళ్లు తుడుచుకోకుండానే ఆ పిల్ల ఇంటికి పరిగెత్తింది. పిచ్చుక విచారంగా తిరిగి రాజు వద్దకు వచ్చింది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, అంధుడివై నీవెలా జీవిస్తావు అంది. కాదు, మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళు అన్నాడు రాజు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని పిచ్చుక ఆ రాత్రి కూడా రాజుగారి పాదాల వద్ద పడి నిద్రపోయింది. మర్నాడు పిచ్చుక ఊళ్ళోకి వెళ్ళలేదు. రాజుగారి భుజం మీద కూర్చొని తాను తిరిగిన ప్రదేశాల్లోని వింతలు చెప్పసాగింది. ఎన్నో విచిత్రాలు విన్నాక రాజు ఇలా అన్నాడు. ఓ పిచ్చుక, వీటన్నిటికంటే చిత్రమైనది మానవ బాధ. పిచ్చుక, నేను పరిపాలించిన ఈ పట్టణమంతా తిరిగి ప్రజల బాధలు నాకు చెప్తూ ఉండు అన్నాడు. పిచ్చుక పట్టణమంతా తిరగసాగింది. కలవారి ఇళ్లలో విందులు జరుగుతున్నాయి. వారు తినగా పారేసిన ఎంగిలి మెతుకుల కోసం బీదలు వారి మేడల నీడల్లో కాచు కూర్చున్నారు. చిన్న చిన్న సందు గొంతుల్లో ఆకలి బాధతో కృంగి కృషించిన చిన్నపిల్లల జాలి గొలిపే స్థితి పిచ్చుక కంటపడింది. పిచ్చుక ఈ సంగతులన్నీ రాజుకు చెప్పింది. నా శరీరం నిండా బంగారు తొడుగులు ఉన్నాయి. ఒక్కొక్క తొడుగే తీసి ఈ బీద ప్రజలకు పంచు, అందువల్ల వారు సుఖంగా ఉంటారు అన్నాడు రాజు. ఒక్కొక్క తొడుగే తీసి పిచ్చుక బీదవారికి ఇవ్వసాగింది. చివరికి రాజ విగ్రహంలో కంచు తప్ప మరేమీ లేదు. కానీ బీద పిల్లలు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఆడుకుంటున్నారు. చలి తీవ్రమైంది. మంచు విపరీతంగా కురియసాగింది. పిచ్చుక చలికి తట్టుకోలేని స్థితికి వచ్చినా రాజును విడిచిపెట్టలేదు. పాపం పిచ్చుక నానాటికి కృషించి కృషించి మృత్యువుకు చేరువలు కాసాగింది. ఇక బతుకుతాననే ఆశ లేక చివరిసారి రాజు దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చి, రాజా, నేను నీ చేతిని ముద్దాడనా అని అడిగింది. చేయి కాదు, నా బుగ్గనే ముద్దాడు. మీ దేశానికి వెళ్తున్నావు కదా అన్నాడు రాజు. లేదు, నేను ఇంకా దూర ప్రయాణం చేయబోతున్నాను, ఇక ఎప్పటికీ తిరిగి రాను అన్నది పిచ్చుక. రాజు బుగ్గను ముద్దాడిన పిచ్చుక చచ్చి పాదాల వద్ద పడింది. ఇదే సమయంలో ఏదో బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం వినిపించింది. సీసంతో పోత పోసిన రాజు హృదయం రెండుగా విచ్చింది. మర్నాడు పెద్దలు ఆ దారిన పోతూ రాజుగారి విగ్రహాన్ని చూసి, విగ్రహం అందంగా లేదు, ఇక్కడ ఉంటే నగరానికి అప్రతిష్ట అని తీసేశారు. దాని స్థానంలో ఎవరి విగ్రహం ఉంచాలనే మీమాంస బయలుదేరింది. పట్టణపు పెద్దలు నాదంటే నాదని పోట్లాడుకున్నారు. వారి పోట్లాట అప్పటికీ ఇప్పటికీ తెగలేదు. పాత విగ్రహాన్ని కరిగించారు. ఎంత మంట పెట్టినా సీసపు గుండె మాత్రం కరగలేదు. ఒకసారి విసిగి దాన్ని బయటపడేశారు. ఒకనాడు ఆ పట్టణంలో 2 అమూల్యమైన వస్తువుల్ని తీసుకురండి అన్నాడు దేవుడు. దేవదూతలు ఊరంతా తిరిగి చచ్చిన పిచ్చుకను కరగని సీసపు గుండెను తీసుకెళ్లారు. సాటి లేని వస్తువులు అని ఆ దేవుడు ఆ రెండింటిని మెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.